లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక పురాణం 7వ అధ్యాయం శివకేశవార్చన విధులు. పుణ్యమయమైన కార్తీక మాసంలో ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నదే 7వ శివకేశవార్చన విధుల గురించి వివరణ. మహర్షి వశిష్ఠులు జనక మహారాజుకు బోధించిన విధులు ఆచరణలు ఈ మాసపు దివ్య రహస్యాల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. జనక మహారాజా, కార్తీక మాసము గురించి ఎంత విన్నా తనివి తీరదు. ఈ మాసము స్వయంగా హరిహరుల ఆలయం వంటిది. ఈ మాసంలో భక్తితో ఒక్క క్షణం పూజ చేసినా అది జన్మ జన్మాంతర పాపాలను నాశనం చేస్తుంది. రాజా, ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి శాశ్వతముగా నిలిచి ఉంటుంది. ఆ ఇంట ఎప్పటికీ కష్టము, దారిద్ర్యము, వ్యాధి, వాదము, దుఃఖము ప్రవేశించవు. ఎక్కడ తులసి పూజ జరుగుతుందో అక్కడ విష్ణువు స్వయంగా నివసిస్తాడు. తులసి దళములతో గాని బిల్వ పత్రాలతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగుతుంది. మరువరి జన్మలో మానవ దేహంతో పుట్టకుండా హరిహర సమీపంలో నివసించగలరు. అదేవిధముగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి పూజించే భక్తుడు మోక్ష పదమును పొందుతాడు. ఉసిరి చెట్టు వేరు వద్ద కూర్చొని పూజ చేస్తే వేదాంత జ్ఞానం కలుగుతుంది. ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన విశేష ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం తాను కూడా భక్తితో తిన్నవాడి పాపాలన్నీ తుడుచుకుపెట్టుకుపోతాయి. తన పితృదేవతలకు సంతోషం కలిగించడం ద్వారా వారు వైకుంఠము యందు స్థానము పొందుతారు. మహారాజా, కార్తీక స్నానం అనేది విశేషమైన ప్రాముఖ్యత గలది. కార్తీక మాసంలో స్నానాలు, దీపారాధనలు చేయలేని వారు ఉన్నా ఉదయం సాయంత్రం ఏ దేవాలయానికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసినా వారి పాపములు దహించబడతాయి. భక్తి ఒకటే శ్రేష్టమైన స్నానంగా శాస్త్రం చెబుతోంది. సంపన్నులు ఈ మాసంలో శివాలయములకి, కేశవాలయానికి వెళ్ళి భక్తితో పూజలు, హోమాలు, దాన ధర్మాలు చేసినచో అశ్వమేధ యాగ ఫలము వారికి లభిస్తుంది. వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. జెండా ప్రతిష్టాపన అనేది మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. రాజా, శివాలయమున గాని విష్ణు ఆలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు ఆ మనిషి దగ్గరకు కూడా రాలేరు. పెనుగాలికి ధూళి రాశి ఎగిరిపోయినట్లే కోటి పాపములైన పటాపంచలైపోతాయి. అలాగే తులసి కోట వద్ద నందాదీపము కూడా విశేష ప్రాముఖ్యత కలిగి ఉన్నది. కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకు చక్ర రూపంలో ముగ్గులు వేసి నువ్వులు, ధాన్యములు వేసి వానిపై ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి వత్తి పెట్టి వెలిగించవలెను. ఆ దీపము రాత్రింబవళ్ళు కొండెక్కకుండా చూసుకోవాలి. దానినే నందాదీపమని అంటారు. ఈ నందాదీపాన్ని వెలిగించి నైవేద్యం సమర్పించి కార్తీక పురాణం చదువుతూ ఉండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమును ప్రసాదిస్తారు. శివపూజలో జిల్లేడు పూలకు విశేషమైన ప్రాముఖ్యత కలదు. కార్తీక మాసంలో ఈశ్వరునికి జిల్లేడు పూలతో పూజ చేస్తే ఆయురారోగ్యములు కలుగుతాయి. జిల్లేడు పువ్వు శివుడికి ప్రియమైనది. దానితో అర్పించిన వారికి అపమృత్యు దోషాలు దూరమవుతాయి. సాలగ్రామమునకు ప్రతినిత్యం గంధము పట్టించి తులసీ దళములతో పూజించవలెను. విష్ణువు తులసి పూజను అత్యంత ప్రీతిగా స్వీకరిస్తాడు. సాలగ్రామ పూజ చేసిన వారి ఇంట ఎప్పుడూ శాంతి సమృద్ధిగా నిండి ఉంటుంది. ఏ మనుజుడు ధనమున్నా, బలమున్నా, అవకాశం ఉన్నా కార్తీక మాసంలో పూజలు చేయకపోతాడో అతడు మరుజన్మలో శునకమై పుడతాడు. తిండి దొరకక ఇంటింటికి తిరుగుతూ కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో మృత్యువును పొందును. అందువలన రాజా, ఈ మాసంలో ఒక్కరోజైనా సోమవారమైన శివకేశవులను పూజించిన మాసమంతా ఫలితము దక్కుతుంది అంటూ వశిష్ఠ మహర్షి మృదువుగా జనకుని వైపు చూసి ఇలా అన్నాడు. కావున ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమును ఆచరించి హరిహరులను పూజించి తరింపుము.
ఇది నీ పితృదేవతలకు, నీ రాజ్యానికి, నీ ఆత్మకు మోక్షదాయకమవుతుంది. స్వస్తి. ఇంతటితో కార్తీక పురాణము 7వ అధ్యాయము సమాప్తము. ఇది వినేవారికి, చదివేవారికి, పంచేవారికి హరిహరుల ఆశీస్సులు కలుగును. ఈ వీడియోలోని పుణ్యగాథ మీ హృదయాన్ని తాకితే దీన్ని ఇతర భక్తులతో పంచుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా భక్తి వెలుగులు పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు.